తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గారి ఇంట్లో ఉన్నాము. ఒకసారి మనం చూసుకోవచ్చు, నాగార్జున గారితో దిగిన ఫోటోలు ఒకసారి మనం చూసుకోవచ్చు. సో ఒక్క మాట, ఇవాళ ఆయన 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల అభిమానాన్ని ఆయన చూరుకున్న పరిస్థితి. ఆ మాట ఏంటంటే, జై జవాన్ జై కిసాన్, మళ్ళొచ్చానంటే తగ్గేదేలే అన్న మాట ఆయనను బిగ్ బాస్ దాకా చేర్చింది. బిగ్ బాస్ టైటిల్ ఛాంపియన్ ఆయన గెలుచుకున్న పరిస్థితి. ఇది ఒక సామాన్య రైతు కుటుంబానికి సంబంధించిన ఇల్లు. సో ఇక్కడ చాలామంది అతను చూసేందుకు ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళ ఇంటికి వస్తున్న పరిస్థితి. ఒకసారి మనం లోపల విజువల్లో చూసుకుంటే ప్రశాంత్ గారు గెలిచారు కాబట్టి ఆయనను కలుసుకోవడానికి పెద్ద ఎత్తున అభిమానులు అయితే వస్తున్న పరిస్థితి. ఒకసారి మనం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసుకుంటే, రైతు బిడ్డ భూమి బిడ్డ అనే టైటిల్తో ఇక్కడ ఒక కట్అవుట్ అయితే ఉంది. సో ప్రశాంత్ వాళ్ళ నాన్నగారితో దిగిన ఫోటో, అదేవిధంగా ప్రశాంత్ గారి అమ్మగారు, వాళ్ళ బ్రదర్స్, ఆ తర్వాత వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావతో దిగిన ఒక ఫ్లెక్సీ ఇంటి ముందు అయితే మనం ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు అయితే పెట్టడం జరిగింది. సో సాధారణంగా ఒక కామన్ మ్యాన్ అంటే, మామూలుగా మనం చెప్తూ ఉంటాం కదా, మట్టిలో మాణిక్యం అని చెప్పి, ఒక సాధారణ రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ, ఆ తర్వాత ఇన్స్టాలో వీడియోలు చేసుకుంటూ సాఫీగా సాగే జీవితంలో ఒక పెద్ద ఆఫర్ బిగ్ బాస్ రూపంలో ఆయనకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఆయన అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టినారు. బిగ్ బాస్లో 7th సీజన్ గేమ్ని ఆడినారు. అత్యంత క్లిష్టంగా ఉండే టాస్క్ కానీ, ఆ తర్వాత గేమ్ షోను కానీ ఆయన ఎన్నో వ్యూహాల ద్వారా, అంటే వ్యూహాలు ఉంటాయి ఆ గేమ్లో, ఎన్నో టాస్క్లు ఉంటాయి. ఆ గేమ్స్ అందరినీ కూడా ఛేదించి ఇవాళ పల్లవి ప్రశాంత్ సీజన్ 7కి విన్నర్ అయిన పరిస్థితి. ఆ తర్వాత అందులో కంటెస్టెంట్లు కూడా అంటే అందరూ కూడా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి ఇవాళ బిగ్ బాస్ సీజన్ 7 ప్రశాంత్ ఒక సెలబ్రిటీ అయిన పరిస్థితి. సిద్దిపేట కొలుగురు గ్రామం అనేది అందరికీ తెలియజేసేలా చేసినారు. ఇది వాళ్ళ ఇల్లు, ప్రశాంత్ గారి ఇల్లు. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మామూలుగా
థ్యాంక్ యూ.